అందరికీ జై శ్రీరామ్. చాలా రోజుల తర్వాత చాలా చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇంతకీ మిమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చానో తెలుసా? హైదరాబాద్ గలేరియా మెట్రో స్టేషన్కి దగ్గరే ఉంటుంది. గలేరియా అంటే తెలియని వాళ్ళు ఉండరు అనుకోండి హైదరాబాద్లో. ఇంతకీ ఇక్కడ స్పెషల్ ఏమిటంటారా? రాజమౌళి గారి సినిమా చూసి త్రిబుల్ ఆర్ వీళ్ళు బాగా ఇన్స్పైర్ అయ్యారండి. అందుకని అక్కడ క్లైమాక్స్ సీన్లో ఎన్టీఆర్ గారు ఎలా అన్ని జంతువులను తీసుకొచ్చి మమ్మల్ని సినిమా హాల్లో మెస్పరైజ్ చేశారో అలాంటి మెస్పరైజే ఇప్పుడు దగ్గరగా చూడబోతున్నాం. ఈ జంతువులన్నిటినీ ఇలా ఏర్పాటు చేయటమే కాక వాటిని చిన్నగా కదిలేలాగా చేసి వాటి నుండి సేమ్ టు సేమ్ అదే వాయిస్ని కూడా వచ్చేలాగా ఏర్పాటు చేశారు. చాలామంది పిల్లలు దీన్ని దగ్గర నుంచుని చక్కగా చూస్తున్నారు. ఈలోగా పిల్లల్ని ఇక్కడ నుంచోబెట్టి మనం గలేరియాలో షాపింగ్కి వెళ్ళిపోవచ్చు అనుకోండి. మన పిల్లలతో పాటు మన హస్బెండ్ కూడా ఆటోమేటిక్గా ఇక్కడే ఉంటారనుకోండి పిల్లలకి తోడుగా. సరే ఊరికి సరదాగా అన్నాలేండి. చూడండి, ముందుకు వెళ్తే ఈ సింహాన్ని చూసారా? చాలా సహజంగానే ఉంది. చూసారా, దీని వాయిస్ కూడా అట్లాగే వస్తుంది. పక్కనే ఉన్న జంతువుని చూసారో ఆశ్చర్యపోతారు. ఓ, ఈ సింహం కాదు, పులి కదా. అయ్యయ్యో, సరే ఇదైతే ఖడ్గమృగం అనుకుంటండి. ముక్కు కూడా బాగా ఖడ్గంలాగానే పెట్టారు. ఖచ్చితంగా రియల్గా మనం దీని దగ్గరికి వెళ్ళి చూడలేం. అది ఒక పోటు పొడిచిందంటే హరిలో రంగ హరి. అందుకని ఇలా ఏర్పాటు చేసినప్పుడు దగ్గరగా చూడగలం. ఈ మధ్య జూలో కూడా ఇలాంటి జంతువుల్ని చూడలేకపోతున్నాం కదా. సరే దానికోసం మనం ఏమైనా ఆఫ్రికా రైడ్కి వెళ్ళలేం కదా. సరే, ముందుకు వచ్చాక చూడండి ఈ వ్యూ ఎంత బాగుందో కదా. నిజంగా అడవిలో మంచి పుష్పాలు పడుతుంటే అక్కడ ఏనుగుని చూస్తున్న ఫీలింగే కలిగింది. అలా చక్కగా ఏర్పాటు చేశారు. పక్కన ఏనుగు, దాని పక్కన దాని పిల్ల ఎంత ముచ్చటగా ఉన్నాయో. అసలే నాకు ఏనుగు అంటే ఎంతో ఇష్టం. సరే దూరం నుంచేలేండి, దగ్గరికి వెళ్ళి మాత్రం ఎప్పుడు ఇష్టపడను నేను. ఎప్పుడో అరుణాచలం వెళ్ళినప్పుడు అక్కడ ఏనుగుని చూశానండి. అదే ఫస్ట్ అంత దగ్గరగా నేను చూడడం ఏనుగుని. చాలా బాగుంది అసలు. సరే అండి, పక్కనే మనకి గరుత్మంతుడు నేనేం తక్కువ కాదు అంటూ కనపడ్డాడు. చూసారా? కొంచెం ముందుకు వెళ్తే చూస్తున్నారా ఇక్కడ ఏం కనపడుతోందో? తగ్గేదేలే నేనెవరికి అంటోంది. చూసారా? దీని పేరు నాకు తెలియదండి. నేను తెలుసుకుని మీకు కావాలంటే కామెంట్లో పిన్ చేస్తాను. సరేనా? సరే అన్నిటికంటే పెద్ద హైలైట్ ఏంటో తెలుసా? ఈ దుప్పి కదులుతుంటే అచ్చం అలాంటి ఫీలింగే కలుగుతోంది నాకైతే. రియల్ దుప్పిని చూశానేమో అనిపిస్తోంది నాకైతే. సరే, మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఇంకొకసారి చూద్దాం అనిపించి మళ్ళీ వెనక్కి వచ్చాను. ఇంత సహజంగా వీళ్ళు ఎలా ఏర్పాటు చేశారా అని గమనిస్తున్నా. ముందు బ్యాటరీలు పెట్టారనుకుంటాండి లోపల అంత సహజంగా కదలడానికి. చాలామందే వచ్చారు చూడడానికి. అసలు వీళ్ళందరినీ తప్పుకుని వెళ్ళి వీడియో తీయాలి అంటే నాకు భలే ఆయాసం వచ్చిందండి. సరే ఎంత ఆయాసం వచ్చినా మనం చూసిన అద్భుతమైన వీడియోల్ని మీకు కూడా అందించాలి కదా ఎంతైనా. సరే అండి, ఇక మళ్ళీ ఎంట్రన్స్కి వచ్చేసాను. ఎక్కడికైతే మొదలయ్యిందో నా ప్రయాణం అక్కడికే వచ్చి ఆగింది. మీరు కూడా వెళ్ళి ఒకసారి చూసేయండి. సరేనా?